ఈరోజు మీ ద్వారా మరొకసారి ప్రతిపక్ష సభ్యులకు బీజేపీ వారు కానీ సిపిఐ పార్టీ వారి నాయకులకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ వస్తే అందరం జన్మ ధన్యమైపోయిందిరా, మన జీవితాలు బాగుపడతాయి, అందరం కూడా బంగారు తెలంగాణ కాకుండా నీళ్లు నిధులు నియామకాలు వస్తాయనుకున్నాం. కానీ 10 ఏళ్లలో అది ఏమని రాలే. తెలంగాణ తల్లి విగ్రహం ఉండే, మేమనుకున్నాం ఈ విగ్రహం చూసిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి అంటే ఏ చాకలి ఐలమ్మలాగనో మనం ఇంట్లో చూస్తే మన అమ్మలాగనో గ్రామీణ ప్రాంతాల్లో ఉండలే మన అమ్మలాగనో ఉంటుంది అనుకున్నాం. కానీ వజ్ర వైఢూర్యాలతో చూసిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేధావులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మనం తల్లిని చూసేటట్టే అలాంటి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోబోతున్నాం. దాన్ని కూడా అవహేళన చేస్తూ నిన్న ఆ నాయకుని కుమారుడు ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ నెక్లెస్లు డైమండ్లు ఉండొద్దంట, అవి వేసుకపోతున్నాయి ఆయన మాటలు. అధ్యక్ష ఒకటే అడుగుతున్నా, తెలంగాణ అంటే మన ఇంతకుముందు చెప్పిన అస్తిత్వానికి గ్రామీణ పరిస్థితులకు చూడంగానే ఉట్టిపడేలా ఉండాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం మేధావులతో చర్చించి తీసుకుంటే ఆయన మాట్లాడుతూ ఆయన ఒకటే అడగదలుచుకున్నా, అసలు నీ పార్టీలో నీ పార్టీనే కాదు ఏ పార్టీలో తెలంగాణ అనే పదమే లేదు, ఒక కాంగ్రెస్ పార్టీలో తప్ప. మాది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటాం, టీపీసీసీ అంటాం. ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని చేసుకున్నాడు. ఇవాళ ఎక్కడో విగ్రహాన్ని తీసుకొచ్చి మేము ఇవాళ ఉట్టిపడేలా విగ్రహాన్ని తెలంగాణ తల్లిని రూపొందించితే నీకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కే లేదు. వాళ్ళకు టీని తీసేసి బీ పెట్టుకున్నావు. మా పార్టీలో తెలంగాణ పీసీసీ ఉన్నది, టీపీసీసీ అంటాం. అధ్యక్ష అందుకనే మీ అందరికీ చెప్తున్నా ఒకటే, ఈరోజు సాయంత్రం జరిగే ప్రోగ్రాం మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మా అధికారులు మంచి ఏర్పాట్లు చేసాను. లక్షలాది మంది మహిళలు వస్తున్నాం. మా ఆర్ఎన్బి శాఖ ద్వారా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. మేమందరినీ కూడా పేరు పేరున మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ, కొందరి పదవి పోయిందనో ఏదో రాజ్యం పోయిందనో ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు నమ్మకుండా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సభ ద్వారా మీ ద్వారా స్వచ్ఛందంగా అందరూ తరలి వచ్చి తెలంగాణ తల్లితో పాటు ఈరోజు 10 ఏళ్ల తర్వాత నిజంగా వచ్చిన తెలంగాణ అప్పుడైతే అసలు ప్రజాపాలన తెలంగాణ డిసెంబర్ 7, 2023 వచ్చింది. ప్రజలు స్వేచ్ఛా వాయులు చీల్చుకుంటూ ఇవాళ సెక్రటరియట్లో వేలాది మంది కనబడుతున్నారు. ఒక సంవత్సరం కింద సెక్రటరియట్ల నాలాంటి ఎంపీలకు పాస్ అడిగితే కూడా ఇవ్వలే. ఇవాళ సామాన్యులు వేల మంది తెలంగాణలో తిరుగుతున్నారు. అందుకనే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటూ, ఈరోజు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మీకు తెలంగాణకి ఎప్పుడో బంధం తెగిపోయింది. మీరు టీ తీసేసి బీ పెట్టుకున్నప్పుడే మీకు విగ్రహం గురించి కానీ దేని గురించి కానీ మాట్లాడే హక్కు లేదు మీకు. అందుకనే మీ నాటకాలు ఆపిపెట్టి గౌరవ ప్రతిపక్ష నాయకుని చెప్తున్నా, అక్కడ కూర్చొనేమో దేవతన్నావు, 14 మంది కుటుంబ సభ్యులపై కాళ్ళు మొక్కొచ్చినావు. నువ్వు లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు తల్లి అన్నావు. ఇవాళ ఏం మార్పు వచ్చింది? ఇచ్చిన రుణం తీసుకోకుంటే కనీసం పుట్టినరోజు కూడా నువ్వు శుభాకాంక్షలు చెప్పలేదంటే తెలంగాణ మర్యాద ఇదేనా? అధ్యక్ష ఊళ్ళల్లో అంటారు తెలంగాణలో, ఇంటికి వస్తే ఇంటికి వచ్చిన వారిని ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేసి కాళ్ళకు నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి పంపించే మర్యాద తెలంగాణ ప్రజలది. తెలంగాణ ఇచ్చి 10 ఏళ్ళు అనుభవించి కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదంటే నీ జ్ఞానం ఎక్కడ పోయింది? 80,000 పుస్తకాలు ఎక్కడ పోయినాయి? మీ పిల్లలకు నేర్పి ఆ పిల్లలు బయట టీషర్ట్లు వేసుకొని రోడ్ల మీద లొల్లి పెడుతున్నంట. అందుకే అధ్యక్ష మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి మా ప్రియతమ నాయకురాలు నిజంగా 1100 మంది పిల్లలు తల్లిదండ్రులు ఇప్పటికీ ఆ పిల్లలను చూసి ఏడుస్తుంటారు. కానీ పైన ఉండి వాళ్ళు తెలంగాణ డిసెంబర్ 23
7వ తారీఖు నిజమైన తెలంగాణ వచ్చిందని వాళ్ళ ఆత్మ శాంతిని కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు